ఆయన ఒక సాధారణ వ్యక్తి. నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పని చేసుకుంటూ పెరిగి ఒక టీచర్ సహాయంతో చదువుకొని ఈరోజు ఒక హై స్కూల్లో టీచర్ జాబ్ సంపాదించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ పిల్లలకి అర్థమయ్యే రీతిలో పాటల ద్వారా ఆటల ద్వారా విద్యని బోధిస్తూ తన శాలరీ సర్టిఫికేట్ ద్వారా అనేక మందికి కుట్టు మిషన్లు ఇప్పించి ఉపాధి కల్పించి ఆయన చేసిన సర్వీస్కి గాను ఎన్నో అవార్డులు, మెమెంటోస్, సన్మాన సత్కారాలు, 110 రకాల సర్టిఫికేట్స్ సంపాదించిన వ్యక్తి ఆయనే మన చంద్రశేఖర్ రావు మాస్టర్. ఈరోజు మనం గుంటూరు పట్టణంలోని యాదవ్ హై స్కూల్లో ఉన్నాం. మరదాప చంద్రశేఖర్ రావు గారి సక్సెస్ స్టోరీస్ గురించి ఈరోజు మనం ఆయన దగ్గరకు వచ్చాం. ఈరోజు ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు, ఈరోజు ఆయన ఈ స్టేజ్కి రావడానికి ఎవరు సహాయం చేశారు, పిల్లలకి ఎంతగానో రోల్ మోడల్గా ఉంటూ వారికి ఎంతగానో ఒక అవేర్నెస్ తీసుకురావాలని, వారిని ఒక పొజిషన్లో తీసుకురావాలని, ఈరోజు ఆయన ఉన్న పరిస్థితికి పిల్లలు కూడా అదే స్టేజ్లో తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఆయన మాటల్లో ఆయన సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం. మీరు ఈ స్టేజ్కి రావడానికి మీ వాతావరణ పరిస్థితులు ఏంటి? అప్పుడు మీరు పెరిగిన చదివిన స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆ వాతావరణ పరిస్థితులు ఈరోజు మీరు ఒక సక్సెస్లో నిలబడడానికి కారణాలు ఏంటి సార్? ఆర్కే ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను గుర్తించి మా యాదవోన్నత పాఠశాలకు వచ్చి మీ సక్సెస్ స్టోరీ చెప్పమని నన్ను అడిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ముందుగా మా యొక్క తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు గారికి, అన్నపూర్ణ గారికి, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి మరి కోలా కాంతారావు గారికి, మంగనాథర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. మరి నాకు వచ్చిన కాడి నుంచి మా నాన్నగారితోని పొలం పని చేస్తూ, మట్టి పని చేస్తూ, కోతలని, కుప్పలని, మరి ఓదులు తిప్పుకోవటం అని ఇలాంటి అన్ని పనులు చేసుకుంటూ పొలంలో పనిచేశాను. ఒంటి నిండా మట్టి అయ్యేది, ఎంతో బాధపడేవాడిని. ఈ జీవితాన్ని నుంచి నేను ఎప్పుడు మారిపోతానో అనుకుంటూ ఉండేవాడిని. మరి నాకు మంచి గురువు దొరకటం వల్ల ఆ గురువు గారింట్లోని ఆయనకి అనేక రకాల సేవలు చేస్తూ, ఏది కావాలంటే అది ఆయన చేస్తూ, వాళ్ళింట్లో ఒక మనిషిలాగా నేను ఉండబట్టి నన్ను ఒక మనిషిగా తయారు చేశారు. చక్కగా నిడుబ్రోలు మరి 10th క్లాస్ చదువుకున్నాను. అదేవిధంగా 6th, 7th క్లాస్ వాటికి పురపాలక సంఘం మరి కాంతారావు గారి స్కూల్లో చదువుకున్నాను. అదేవిధంగాను మరి డిగ్రీ పీబీఎన్ కాలేజీలో చదువుకున్నాను. మరి అదేవిధంగాను అన్నామలై యూనివర్సిటీలోనే బీఈడీ చేశాను. అదేవిధంగా నాకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో ఉంటూ కూడా మరి క్లాసులు పెడుతూ కూడా చక్కగా సాయంత్రం పూట ఎగ్జామ్స్ రాసి మరి ఎంఏ పొలిటికల్ సైన్స్ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశాను. మంచి గురువులు ప్రోత్సాహం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. అంతేగాక చేరిన కాడి నుంచి మానసిక చైతన్యం ఉంటే ప్రతి నిమిషం మంచిగా ఉత్సాహవంతంగా ఉంటుందని అలాంటి చైతన్యపూరితంగా ఇవాళ బడికి కూడా సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. పిల్లవాడు బడికి రాకపోతే స్కూల్కి వెళ్ళటం, పిల్లవాడిని పిలుచురావడం, తల్లిదండ్రులతో మాట్లాడటం, తల్లిదండ్రుల బాధ్యత ఏ విధంగా ఉందనేటువంటి చక్కగా తల్లిదండ్రులతో చెప్పుకోవటం, వాళ్ళు బడిలో తీసుకురావటం. పిల్లాడు బడి మానేస్తే ఎంతో బాధపడేవాడిని, వాడు ఎక్కడ ఏం చెడిపోతాడని వాడిని బడిలో తీసుకొచ్చి కూర్చోబెట్టుకునేవాడిని. మరి ఇటీవల కాలంలో నేను కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తే సురేష్ అన్న ఒక విద్యార్థి చక్కగా కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి, సార్ మీరు మమ్మల్ని ఆ రోజు భలే కొట్టారండి, తిట్టారండి, చేశారు. ఆ రోజు కొట్టాము, తిట్టాము అంటే మరి ఏదన్నా ఒక ఆక్సిజన్ కానీ, మరి వాల్టామీటర్ కానీ, మరి ఎలాంటి ప్రయోగాలు చెప్పినా 40 మంది 50 మంది పిల్లలు ఉంటే 7 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే 40-50 మంది లేచి కూడా పిల్లలు మేము చెబుతాం అనేటువంటి ఉత్సాహంతో గురువును ఆనందపెట్టినటువంటి పిల్లలు ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో మీరు చదువుకునే రోజుల్లో మీరు వ్యవసాయం కూడా చేసినామని విన్నాము. అది ఎంతవరకు వాస్తవం సార్? మరి ఆ రోజుల్లో వ్యవసాయం చేశామంటే మరి ఒక కూలి మనిషిని పిలవాలంటే అతనికి డబ్బులు ఇచ్చే స్థితి లేదు. కనుక మా నాన్నగారు నేను కలిసి మా చేలో పని చేసుకుంటే, మళ్ళీ ఇతర చేలో పని చేస్తే, వాళ్ళిద్దరు వచ్చే మా చేలో పని చేస్తే మాకు ఆ రకంగాను కూలి కలిసి వస్తుందని కష్టపడి వెళ్ళేవాళ్ళం. మరి గబగబా ఆ పొలం పని చేసుకొని మళ్ళీ బడికి వెళ్ళాలి. మరి 2-3 జడ్పీ స్కూల్కి రావాలంటే 2-3 కిలోమీటర్లు గబగబా నడిచి వెళ్ళేవాళ్ళం. సరైనగా ఇంట్లో కూడు ఉంటే కూర ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కారము పచ్చడి వేసుకొని అంత ఎనపో చేసుకొని గబగబా తిని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ బండి నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయేవాళ్ళం. అట్లా పరిగెత్తుకుంటే జీవితంలో ఏదో సక్సెస్ కావాలి, ఏదో సాధించాలి, నేను మంచి బట్టలు వేసుకోవాలి, ఇన్షర్ట్ చేసుకోవాలి, నీట్గా సమాజంలో తిరగాలి అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఎప్పుడు ఇతరులు చూసినప్పుడు నేను ఇన్స్పైర్ అవుతూ ఆ విధంగా కష్టపడి పనిచేశాను. కష్టపడి అన్ని విషయాల్లో మేము ఉన్నాము. కనుక మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఆ స్థితిగానే మమ్మల్ని పెంచారు. కనుక మేము వాళ్ళ ఈ స్థితికి వచ్చి మరి
10th క్లాసు జెడ్పీ స్కూల్లో చదువుకొని మరి డిగ్రీ అన్నామలై యూనివర్సిటీ ప్లస్ పూర్తి చేసుకొని తర్వాత కాకతీయ యూనివర్సిటీలో కూడా మళ్ళీ డిగ్రీ పూర్తి చేసుకొని అదేవిధంగాను మరి స్కూల్ టీచర్ ఉద్యోగం మాకు యాదవయ్య స్కూల్ ఉన్నత కమిటీ మాకు ఉద్యోగం ఇచ్చినందుకు మేము సంతోషంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మరి ఎంఏ కూడా పూర్తి చేసుకొని ఆ విధంగాను పిల్లల యందు నిమగ్నమై ఉన్నానని 94-95లో మరి యాదవోన్నత పాఠశాలలో ఉద్యోగంలో చేరడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఒకసారి డిఎస్సి రాశాను. డిఎస్సిలోనే నేను ఉద్యోగం పొందలేకపోయాను. అప్పుడు మాకు మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ స్కూల్తోని మరి వారితో మాట్లాడి వారు పెట్టినట్టు ఇంటర్వ్యూలు వాళ్ళు పెట్టినట్టు రిటర్న్ టెస్ట్లోని అన్నీ రాసి సక్సెస్ అయ్యేదానికి వారు నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగంలోకి వచ్చి ఇవాళ దాదాపు కూడా 30 ఏళ్ళు 33 ఏళ్ళు అవుతుంది. మరి అప్పటి నుంచి కూడా ఇవాళ బట్టికి కూడా మరి 19 సంవత్సరాలు మరి సెకండ్ గ్రేడ్గా అసిస్టెంట్గా పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు బీఈడీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళము. ప్రతి విషయాన్ని కూడా మరి సైన్స్ ఎగ్జిబిషన్లోనూ ప్రత్యేకమైనటువంటి శైలి చూపిస్తూ మరి ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ అనేక కల్చరల్ కార్యక్రమాలు కూడా మరి చక్కగా పిల్లలకు సరిపోయినట్టు చూసుకుంటూ కొన్ని వందల మంది పిల్లలను కూడా కల్చరల్ పరంగాను చక్కగా తయారు చేసుకుంటూ అనేక రకాల ఏకపాత్రలు తయారు చేస్తూ నాటికలో పాత్రధారులుగా తయారు చేస్తూ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగాను నా నాటిక మరి సౌత్ జోన్కి వెళ్ళింది. హుబ్లీ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి చక్కగా ప్రదర్శన చేయడం జరిగింది. అక్కడ ప్రైజులు తెచ్చుకున్నాము. అదేవిధంగాను మరి మత సామరస్యమైనటువంటి నాటిక సక్సెస్ అయింది. మరి విద్యా హక్కు చట్టం నాటిక కూడా 19 సార్లు ప్రదర్శన చేశాము. దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రత్యేకంగాను మరి దేశమేదైనా కాలమేదైనా చెప్పే చదువేదైనా బాల్యముక్కటే. మరి బాల్యము మరి అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ చెప్పొచ్చు, ఇంకో దేశం వాళ్ళు హిందీ చెప్పొచ్చు, ఇంకో దేశం వాళ్ళు అరబీ చెప్పొచ్చు. ఏదైనా చెప్పినా మన పద్ధతి ప్రకారం ఏదైనా నేర్చుకునే బాల్యం ఒకటి కనుక బాల్యంలోనే పిల్లల్ని చక్కగా చెక్ చేసుకోవాలి, తయారు చేయాలి, మంచి ముద్ర వేయాలి, మంచి విజ్ఞానవంతంగా చేయాలి, చురుకుతనంగా తయారు చేయాలి అనేటువంటి పిల్లల మీద కాన్సెప్ట్తోనే ఇవాళ వాటికి కూడా నా యొక్క జీవిత పయనం జరుగుతూ ఉన్నది. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు సార్? నేను 94లో జాయిన్ అయ్యాను సార్. 1994లో జాయిన్ అయ్యాను. ఇక అక్కడ జాయిన్ అయిన తర్వాత 2-3 ఏళ్ళు జీతం రాలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడి ట్యూషన్లు అవి చెప్పుకునేవాడిని. ప్లస్ అక్షరదీక్ష లిటరసీ కార్యక్రమం ఉన్నది. నెలకు ఒక 1000 రూపాయలు మధ్యన రంగనాథ్ కుమార్ గారు అని ఒక 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరి పొద్దున పూట సాయంత్రం పూట అడల్ట్ ఎడ్యుకేషన్ జనాలను కూర్చోబెట్టి వాళ్ళకి కొంచెం చదువులు చెప్పటం, వాళ్ళతో పాటు నైట్ మమేకమై ఉండటము. అదే కాక కోర్స్ అయిపోగానే వాళ్ళకి పుట్టు మిషన్లు రావటం, అప్పుడు కొంచెం చేతుల్లో బడ్జెట్లకి నా శాలరీ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళకి మిషన్లు తెప్పించడం. ఈ విధంగా సమాజంలోని నేను ఒక వ్యక్తిగానో పాతగుంటూరులో మరి ఈ ప్రగతి నగర్ కావచ్చు, లక్ష్మీ నగర్ కావచ్చు, చుద్దపల్లి ఈ ఏరియాలోని చంద్రశేఖర్ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు లేరు. వాళ్ళతో మమైకమై నేను ఈ విధంగా ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్స్ చెప్తున్నారు? నేను ప్రస్తుతానికైతే బీఈడీ అసిస్టెంట్గా ఉన్నాను సార్. 6వ తరగతి సోషల్కి వెళ్తాను సార్. మరి 8వ తరగతి సోషల్ స్టడీస్ 2 సెక్షన్లు చెప్తాను సార్. ఇంగ్లీష్ చెప్తాను సార్. 9th క్లాస్ సోషల్ స్టడీస్ చెప్తాను సార్. 10th క్లాస్ సోషల్ చెప్తాను సార్. దాదాపు 5 సబ్జెక్టులు నేను ఇవాళ డీల్ చేస్తూ మరి నేను ప్రత్యేకంగాను నాకున్నటువంటి దానిలో నేను సాటిస్ఫై చేస్తూనే ఉన్నాను సార్. ఓకే, అంటే మీరు పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా కొన్ని పాటల ద్వారా కావచ్చు, కొన్ని ఇంకా ఏదో అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, మీరు పిల్లలకి బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పనిసరి ఆటలండి ఆటలు, పాటలండి పాటలు, పాఠమండి పాఠము, పరిసరాల విజ్ఞానం పాఠము, పరిసరాల విజ్ఞానం పాఠము, కాయలంట పువ్వులంట పువ్వుల్లో అలాంటి మాటలు చెబుతూ పిల్లలు చెప్పినప్పుడు చాలా ఆనందంగా నా మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇన్స్పెక్టర్ ప్యానల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వారు ఎఫిషియెంట్ టీచర్ అని మా కరస్పాండెంట్ గారితో చెప్పి వెళ్తే నాకు అంతకన్నా ఆనందం టీచర్గా లేదు సార్. ఆంధ్ర స్టార్ అనేటువంటి అవార్డు మరి 2015లోని ఆ యొక్క పత్రిక వాళ్ళు నా మీద వచ్చి పరిశోధన చేసి నువ్వు చేసే కార్యక్రమాలు ఏంటి అనే విషయం మీద వాళ్ళు ఎంపిక చేసుకొని మరి అభినందన మందార్ మాల అంటూ కూడా ఒక ఆంధ్ర స్టారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగాను ఉపాధ్యాయ రత్న పురస్కార ఆల్ ది బెస్ట్ అనేటువంటి అవార్డు కూడా మరి హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలోని ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగాను ఆంధ్ర స్టార్ అనేది కూడా విశాఖపట్నంలోని మరి నాకు ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగాను మా యొక్క ఆ రోజుల్లో ఉన్నటువంటి డిఓ గారు ఆంజనేయులు గారు, డిప్యూటీ డిఓ గారు ప్రకాశ్రావు గారు,
మరి వాళ్ళందరి ద్వారా ఉత్తమ టీచర్ అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా మా సెక్రటరీ గారు అయినటువంటి కరస్పాండెంట్ గారు మహిళా అంజయ్ గారు చేతుల మీదగాను మరి మంచి సన్మానం చేయటము, టీచర్లందరికీ కూడా మరి జ్ఞానధార సంబంధించి కానీ మరి ఆనంద వేదిక అనేటువంటి కార్యక్రమంలోని మరి తాటికొండలోని ప్లస్ మంగళగిరిలోని తెనాల మండలాల్లోని మరి ఎంతోమంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎస్ఆర్పి గాను డిఆర్పి గాను స్టేట్ రిసోర్స్ పర్సన్ గాను మరి అనేక రకాల విషయాల మీద పాటలు మాటలు అనేక రకాలుగాను చైతన్యపూరితంగా విద్యార్థులు చేసేటువంటి కోణంలో టీచర్లు చేసేటువంటి కోణంలో నా వంతు కర్తవ్యం నేను చేస్తూ ముందుకు వెళుతూనే ఉన్నాను. అదేవిధంగాను ప్రకాశరావు గారు డిప్యూటీ డిఓ గారు మరి మా స్కూల్కి వచ్చి మా కరస్పాండెంట్ని అడిగి అయ్యా మరి స్టేట్ లెవెల్ కార్యక్రమం జరుగుతుంది, చంద్రశేఖర్ గారిని పంపించి మరి వాళ్ళకి మంచి కల్చరల్ నేర్పమంటే మరి ఆ పులిపాకాలు నేర్పితే వాళ్ళకి సెకండ్ ప్లేస్ వస్తే వాళ్ళు చాలా సంతోషంగా సన్మానం చేశారు. అదేవిధంగా నెల్లూరు కార్యక్రమంలో ఒక సన్నివేశంలోని వాళ్ళు కూడా ప్రత్యేకంగా గుర్తించి సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ మరి కలెక్టర్ గారు సురేష్ కుమార్ గారు, మస్తానవల్లి గారు, మా యొక్క ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు వాళ్ళందరూ కూడా బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినప్పుడు చక్కగా ఉర్దూ భాష స్కూల్లో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగాను మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి 24/4/2015 మా యొక్క ఎమ్మెల్సీ రామకృష్ణ గారు తీసుకెళ్ళినప్పుడు మరి వారిని కూడా టీచర్ల గురించి కొన్ని విషయాలు అడిగాము. మరి మీరు బాగా రిజల్ట్ రావట్లేదు, మరి 90% 95% ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి, మరి మీ స్కూల్ ఎందుకు రావట్లేదంటే అయ్యా ఒక చెట్టు నమూనాను తీసుకొని అన్ని చెట్లు అట్లా ఉన్నాయి అనుకోకూడదు, మాకు ఎయిడెడ్ స్కూల్లో స్టాఫ్ లేరు, టీచర్లు సరైన రిక్రూట్మెంట్ జరగట్లేదు, మరి దానివల్ల ఇబ్బంది మరి పిల్లలతో మేము పడుతున్నాం కనుక మీరు సరైన స్టాఫ్ ఇచ్చి మీరు సరైన రిజల్ట్ అడిగని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. వారు కూడా స్పందించారు. అదేవిధంగాను మరి అక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోనే మరి కొంజేటి రోసయ్య గారు, మరి లక్ష్మీ పార్వతి గారు, మరి దైవజ్ఞ శర్మ గారు మరి వీళ్ళందరూ కూడా నాకు మంచి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది 27/11/2016 ఈ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా పుష్కర అక్కడ మరి త్యాగరాజ్ గాన సభలోనే మరి మా ఎన్జిఓ నాయకులైనటువంటి వారు మరి చెన్నపరెడ్డి గారు, పురావస్తు శాస్త్ర చెన్నపరెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఒక సందర్భంలో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. మరి కిందకు వచ్చేదానికి 23/8/16 మరి ఆ రోజు ప్రభుత్వంలో మేము ఎంతో చురుకుగా పనిచేసి మరి పుష్కర కార్యక్రమాలందు 12-15 రోజులు ఎన్నో కార్యక్రమాలు చేశాము. దానికి డిప్యూటీ డిఓ మరి ఇప్పుడు డిఓ గారు రమేష్ గారు సన్మానించడం జరిగింది. అదేవిధంగాను మరి ఇక్కడికి వచ్చేదానికల్లా కూడా మరి 5/9/2010 గుంటూరు గిరిదారి సంస్థ వారు కూడా ఒక సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ మరి పొన్నూరు నందు మరి వాసవి క్లబ్ వారు 5/11/2007 వాసవి క్లబ్ వారు శ్రీ కొల్లిపల్లి రమేష్ గారు, మరి గుప్తా గారు వీళ్ళందరూ కూడా ఒక సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగాను ఇక్కడ సౌత్ జోన్ ఒక నాటిక మత సామరస్యంలో మానవ బాంబు అనే కాన్సెప్ట్ ఒక నాటిక తీసుకుంటే ఆ నాటిక మరి సౌత్ జోన్కి వెళ్ళినప్పుడు మువ్వా రామలింగం గారు ఆ రోజు డిఓ గారు ఉన్నారు. మరి అదేవిధంగాను మరి గోగినేని కనకయ్య గారు మరి ఆ రోజు డిప్యూటీ డిఓ గారు, మరి అదేవిధంగా కూచిపూడి విజయ్ గారు వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమంలోని మరి నాకు కూడా ఒక రకమైన మంచి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి న్యాయ బ్రాహ్మణ సంఘ అసోసియేషన్లోని మరి మంచి డాక్టర్లు మంచి విద్యావేత్తలైనటువంటి వాళ్ళందరూ కూడా నా సేవలు గుర్తించి నా నాటికి అభినందిస్తూ మంచి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. మరి ఆ చివర అభినందన సమాహారం అనేటువంటి విషయం మీద కూడా మరి రేపటి పౌరులు భవిష్యత్తు బంగారు బాట వేయాల్సిన బాధ్యత టీచర్ల మీద ఎంతైనా ఉందని మరి వాళ్ళు కూడా మంచి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగాను నా విద్యా హక్కు చట్టం నాటిక ఇక్కడ రేపల్లో ఏ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ జరిగిన చంద్రశేఖర్ కార్యక్రమంలో ఉందో చంద్రశేఖర్ కల్చరల్ కార్యక్రమంలో ఉందో మరి జరిగేది కాదని మరి ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి పార్వతి గారు కూడా ఆ రోజుల్లో ఒక మాట అని ఉన్నారు. రబ్బా గారు లక్ష్మణరావు గారి చేత మరి ఆ రోజు కూడా మంచి ప్రైజ్ తీసుకున్నాను. అదేవిధంగా విశాఖపట్నంలోని మరి గణగల్ల విజయ్ కుమారు మరి ఏతమేసి లాగిన ఏరు నిండదు పొదిలి వేసిన పొంత నిండదు అనేటువంటి జాలాది గారు, మరి వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు ఆ రోజుతోని విశాఖపట్నం ఉడా చిల్డ్రన్స్ పార్క్ లోని మంచి సన్మానం చేయడం జరిగింది. ఆ పక్కన విద్యా హక్కు చట్టం నాటిక
మరి దాదాపు కూడా 19 ప్రదర్శనలు చేశాను. 10 ఇళ్ళు తిరిగినా అన్నం దొరకట్లేదు. ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఒక్క పూటైనా అన్నం దొరుకుతుందయ్యా, బడికి వెళ్ళి చదువుకోవాలని కాన్సెప్ట్ మీద పిల్లల్ని డోర్ క్యాంప్ తీసి పిల్లల్ని తీసుకొచ్చి మరి బడిలో చేర్చే విషయంలోని ప్రత్యేకంగా నా వంతు కర్తవ్యంగాను నేను కొంచెం అన్నం తింటున్నా, నాతో పాటు నా చుట్టుపక్కల జనాలు కూడా అన్నం తిని మంచిగా మారాలని ఒక అభిప్రాయంతో ప్రతి డోర్ క్యాంప్ చేసేవాడిని. మరి అదేవిధంగాను ఇవాళ సొసైటీని మనం సాధ్యమైనంత వరకు మార్చకపోతే సొసైటీలో కొన్ని విలువలు తెలియదు. మరి ఒక కాన్సెప్ట్లో అయ్యా చదువు రాదని అధిరాదని పిల్లలు బడిమా నేర్పించొద్దు అయ్యా. బడిమా నేర్పిస్తే వాడు సారా నేడుకో లేకపోతే పాన్పర్వాకో గుట్టకాడికి అలవాటు పడి వాడి జీవితం పాడైపోద్ది అయ్యా. వాడు బానిస అయిపోతే దొంగతనాలు మన ఇంటికి వస్తారు. కనుక మన చుట్టుపక్కల పిల్లలు మారితే ఆ యొక్క చెడు అలవాట్లు మనం మార్చే లక్షణం మన మీద ఉంది. మన ఏదో టీచర్లు గాను మన ఒక బాధ్యతవంత పౌరులుగాను మనం కొద్ది మందినైనా మార్చుకుంటూ సమాజాన్ని మార్చుకుంటూ మనం జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందనే ఒక అభిప్రాయంతో చాలా ఆవేశంగాను పిల్లల్లో మార్పు చూడాలనేటువంటి నా కళ్ళ నుండి కూడా ఎదురు చూసేట వ్యక్తిని నేను. ఆ విధంగానే నా కళ్ళ ఇంతవరకు కూడా నా సర్వీస్ అంతా కూడా అలాగే నేను ఏనాడు ఒళ్ళు దాచుకోలేదు. నేను చేతను చేసుకోవచ్చు. మరి ఒక పాట ద్వారా ఒక మాట ద్వారా ఒక ఆట ద్వారా ఒక నాటిక ద్వారా ఏదో రకమైన విన్యాసాల ద్వారా పిల్లల్ని చైతన్యపరుస్తూ ఇవాళ వాటికి వచ్చాను. ఇంకా చైతన్యపరుస్తూనే ఉంటాను. నా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి చక్కగా స్కూళ్ళకి వెళ్ళి చక్కగా పిల్లల్ని చైతన్యం చేయాలి, మరి ఎంతో అభివృద్ధి చేయాలి. మరి చక్కగా అటువంటి మా ఎమ్మెల్సీ గారు కల్పలత మేడం గారితో మరి చురుకుగా కార్యక్రమంలో ఉన్నందుకు వారు చక్కగా ఒక ఫోటో ఇస్తూ రానురా అంటూ చక్కగా ఫోటో ఇచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అదేవిధంగాను ఒక సందర్భంలోని మరి కోవిడ్ టైంలో కూడా ఆ రోజు ఈ బయటికి పోకుండా ఎట్ట ఉన్నాం అంతానికి ఒక నిదర్శనంగా ఒక ఫోటో ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా మేడం గారు మరి 26/5/2022 మా మేడం గారు చక్కగా BCTA అధ్యక్షుడిగా గుర్తించి మరి నాకు ఒక సన్మానం చేయటం జరిగింది. చాలా కృతజ్ఞతలు. అదేవిధంగాను మా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరి పెద్ద ఆయన కూడా మరి మాకు ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఇలా ప్రోత్సాహం మమ్మల్ని చేస్తూ ఉంటే మేము నిరంతర విద్యార్థులుగా మేము ఎప్పుడూ ఉంటామని భావిస్తున్నాము. నాకు దాదాపు కూడా 90 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. అడల్ట్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, లిటరసీ కార్యక్రమం మీద, సైన్స్ ఎగ్జిబిషన్ మీద, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సర్టిఫికెట్లు నాకు మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో కానీ మరి డైట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కానీ మరి ఒకటి కాదు. మరి అదేవిధంగా ధూపత్రము సాంస్కృతిక కార్యక్రమాలందు సంస్కృత శాఖ నుంచి వచ్చినాయి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు వచ్చినటువంటి సర్టిఫికెట్స్, మరి సర్టిఫికేట్ ఆఫ్ ది మెరిట్ శ్రామిక విద్యాపీఠం నుంచి, జనశిక్షణ సంస్థ నుంచి కానీ, అదేవిధంగాను ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ది కల్చరల్ సంబంధించి కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ మరి ఒకటి కాదు చెప్పుకోవడానికి దాదాపు 90-100 సర్టిఫికెట్లు నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కష్టపడి అనేక రంగాల్లోని నేను మనసా వాచా కర్మను నాగార్జున యూనివర్సిటీ ఇచ్చినటువంటి కల్చరల్ కార్యక్రమంలో సర్టిఫికెట్, మరి అనేక రకాల సర్టిఫికెట్లు నేను పొంది ఉన్నాను. నేను మరి ఏపీ స్టేట్ లెవెల్ సర్వీస్ ఎగ్జిబిషన్లో కూడా మరి సర్టిఫికెట్ తీసుకొని ఉన్నాను. మరి అదేవిధంగాను నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో తీసుకొని ఉన్నాను. భారత జన విజ్ఞాన సమితి తరఫున సర్టిఫికేట్ తీసుకొని ఉన్నాను. ఇవన్నీ కూడా అనేక రకాలుగా నేను పొందానని తెలియపరుస్తున్నాను. దాదాపు 110 సర్టిఫికెట్లు నాకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా నేను ఒక రోజుతో తెచ్చుకునే కాదు. నా లైఫ్ మొత్తం కూడా సాక్రిఫైస్ టు మై ఆక్యుపేషన్. నా యొక్క జీవితంలో నేను కష్టపడితేనే నాకు ఎన్ని వచ్చినా కానీ ఒక్కరోజు ఏ సర్టిఫికెట్ రమ్మంటే రాదు. మరి ఇదంతా కూడా మనం కష్టపడాలి. మన మనసులో వాచ మరి అనేక రకాల థింక్ చేయాలి. రాత్రి పౌళ్ళు కూడా ఒక కార్యక్రమాన్ని మనం చేయాలంటే అది ఏ విధంగా సక్సెస్ అవుతున్నటువంటి సక్సెస్ భావంతో మనం ఉంటేనే ఈ సర్టిఫికెట్ మనం తీసుకోవడానికి కూడా మనం కూడా సక్సెస్ అవుతామని భావిస్తూ ఉన్నాను. నాకు ఇంతగా సహకరించి నన్ను ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దడానికి ఒక్కడుగు నా జీవితాన్ని నిశ్శబ్దమైన లేకుండా శబ్దంగా బతకాలని, నిశ్శబ్దంగా కాకుండా
శబ్దంగా బతకాలని నా సక్సెస్ స్టోరీని మరి తీసుకున్నటువంటి విజయ మరి ఆర్కే విజయ్ న్యూస్ టీవీ వారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఉంటారు. సమాజంలోకి వెళ్ళి ఎంతో 1,00,000 మంది కాన్సెప్ట్ చేయాలనేటువంటి మంచి అభిప్రాయంతో ముందుకు వెళుతూ ఇవాళ నన్ను కూడా ఎంచుకున్నందుకు వాడికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.